వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో ఇందిరా ఏకాదశి తిథి విష్ణుదేవుడికి అంకితం చేయబడింది. సెప్టెంబర్ 28వ తేదీన శనివారం రోజు ఏకాదశి వచ్చింది. శనివారం రోజు ఏకాదశి రావడం చాలా విశేషం. అలాగే తిరుమల శనివారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈ శనివారం రోజున ఇందిరా ఏకాదశి మరియు తిరుమల శనివారం ఏర్పడింది. కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి తిథి పితృపక్ష సమయంలో వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ రోజున చేసే పూజల వల్ల విష్ణుదేవుడి అనుగ్రహంతో పాటు మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ శనివారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఎవరైతే ఈ సమయంలో పూజ చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వాళ్ళు ఉదయం 10 గంటల లోపు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చెయ్యలేని వాళ్ళు సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత పూజ చేసుకోవచ్చు. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది. అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించుకోండి. అలాగే మీ పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. ముందుగా ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోండి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. తులసి మాలను వెయ్యలేని వాళ్ళు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని స్వామివారి పటం ముందు పెట్టుకోండి. ఆడవాళ్ళు తులసి దళాలను తుంచకూడదు. మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి. స్వామివారికి మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోవచ్చు. కానీ ఆ నగలను స్వామివారికి వేసే ముందు పాలతో శుద్ధి చేసుకోవాలి. తరువాత కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమలు, కొన్ని రూపాయి నాణాలు వేసి కలశం పైన ఒక కొబ్బరికాయను పెట్టుకోండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏకాదశి పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. కలశంలో త్రిమూర్తులు ఉంటారు. కాబట్టి ఏకాదశి పూజలో ఖచ్చితంగా కలశం ఉండాలి. కలశం పెట్టలేని వాళ్ళు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఏకాదశి పూజను ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించాలి. తరువాత గణపతి మీద పసుపు, కుంకుమలు వేసి పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 3 ప్రమిదలను తయారు చేసి అందులో నువ్వుల నూనెను పోసి ఒక్కో ప్రమిదిలో 2 వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో అగ్గి పుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. కాబట్టి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇలా 3 పిండి దీపాలను వెలిగించిన తరువాత దీపాలకు పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే 1000 గోవులకు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. గులాబీ పూలతో పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి.
చామంతి పూలతో పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నిలబడి పూజ చెయ్యకూడదు. ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గోవింద నామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ జపించండి. లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి. స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పిస్తే చాలా మంచిది. లేదా పండ్లను అయినా సమర్పించవచ్చు. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. తరువాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉదయం దీపారాధన చేసి సాయంత్రం 6 దాటిన తరువాత మళ్ళీ స్నానం చేసి స్వామికి దీపం వెలిగించి కలశం మీద ఉన్న కొబ్బరికాయను తీసి స్వామివారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించండి. చివరిగా పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన గడపకు 2 వైపులా దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చెయ్యలేని వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇలా చేస్తే ముఖ్యంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. దీంతో మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి దానిపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏకాదశి పూజను చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తీరిపోతాయి. అలాగే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయడం వల్ల మీ పూర్వీకులు మోక్ష ప్రాప్తి పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.